ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వారి గురించి ప్రత్యేకంగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి మన మూలవచనమైనటువంటి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండరు. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం అందిన ప్రభా యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించమని, ప్రతి వారు నా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వినిచి ఉండగా ఆత్మలో వరదిల్లినట్లు, ఆత్మలో అభివృద్ధి చెందినట్లు, ఆత్మలో నా ప్రభా వరంతన ప్రభా నీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ యొక్క వాక్యాన్ని వినిచుండగా బలపడేటకు కృప చూపించమని, ఎవరైతే ఈ యొక్క ఆర్థిక సమస్యలో ఉన్నారో నా ప్రభా ఈ మాటను జాగ్రత్తగా వినట ద్వారా నా ప్రభా వారంతా వారిలో ఉన్న పేదరికాన్ని, వారిలో ఉన్న పేదరికాన్ని, వారిలో ఉన్న ప్రతి లోపాలను సరిచేసుకుని ఐశ్వర్యవంతులుగా ఒకటి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే మనలో పేదరికం అనేది బీదలు అనేది ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని మాట వింటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీ దేవుడని యెహోవానే సేవించవలను అని మనకి ఆజ్ఞల్లో మొట్టమొదటిగా మనకు తెలుస్తుంది అనమాట. నీ దేవుడని యెహోవానే సేవించవలను అని చెప్పి మోసేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మనకు తెలుస్తుంది. దేవుడని యెహోవాను సేవిస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? మనకి రెండవదిగా నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ వాక్యాన్ని. దయచేసి ప్రతి వారు శ్రద్ధగా వినాలి. అందరికీ కంటతా వస్తేసి ఉండాలి ఈ పాటికి. 23-25 ఏమన్నారు? నీ దేవుడని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను, కడుపు దిగబడినది గుడ్డిది నీ దేశంలో ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం చదివిన వెంటనే దేవుడిని సేవిస్తున్నాం, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. కాబట్టి మాకు ఆర్థిక సమస్యలు రావు, మాకు పిల్లలు లేకుండా ఉండరు, మాకు అన్నీ వచ్చేస్తాయి, మేము బలపడిపోతాం, మేము బాగుపడిపోతాం అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుందని చెప్పి ఈ వాక్యాన్ని పదే చూపిస్తున్నాను. నిజమే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొడ్రలతనం అంటే ఉండదు. చూడండి, నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను అంటే అకస్మాత్తుగా చనిపోవటాలు అనేటువంటి ఉండవు. ఒకవేళ దేవునిలో భక్తిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతాయా? దేవునికి సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్లు ఎదురవుతాయి అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. బ్రదర్, మేము ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నాం, ఎంతో నీతిగా ఉంటున్నాం, అయినా కూడా మాకు కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎందుకని వస్తున్నాయి బ్రదర్ అని అంటారని చెప్పి ఎలిజబెత్ని, జకర్యా జీవితాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది గతంలో. అసలు ఆర్థిక సమస్యలకి ఎలిజబెత్కి జకర్యాకి ఏమైనా సంబంధం ఉందంటే ఉన్నది. వాళ్ళ ఆర్థిక సమస్యలు అంటే మీ దృష్టిలో డబ్బు కావచ్చు. చూడండి, ఇప్పుడు చాలామందికి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమి లోటు ఉందంటే డబ్బు చెప్పరు, వాళ్ళు ఇల్లు చెప్పరు, దేని గురించి చెప్పరు. మీకు ఏం లోటు ఉందంటే పిల్లలు లేరని అంటారు. ఇంకొకరికి ఉద్యోగం లేని వాళ్ళకి ఏం లోటు అంటే నాకు పెళ్లి కావాలని చెప్పరు, వాళ్ళు నాకు ఇల్లు కావాలని చెప్పరు, నాకు బైక్ కావాలని చెప్పరు. వాళ్ళకి లోటు ఏంటి? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఉద్యోగం అన్నమాట. అలాగే ఎవరికి ఏది లోటు ఉంటే అది ఆర్థిక సమస్య అనమాట. కాబట్టి ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ల జీవితంలో ఆర్థిక సమస్య ఏంటి? పిల్లలు లేకపోవటం. కానీ ఆ ఆర్థిక సమస్యను లెక్క చేసేరాలో, ఆ ఆర్థిక సమస్య నాపిందా? ఆ ఆర్థిక సమస్య అడ్డుకోగలిగిందా? దేవుని స్తుతించడంలో, దేవుని గణపరచడంలో, దేవుని మహింపరచడంలో లేదు. ఎట్టి పరిస్థితులు ఉన్నది ఆపలేకపోయింది. వాళ్ళు నీతిమంతులుగా జీవించారు, దేవుని మహింపరిచారు. కానీ ఎంతకాలం ఆపగలిగిందంట? ఆ పిల్లలు లేనితనం అనేది కొంతకాలం, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉందన్నమాట. ప్రతి సమస్యకు ఒక టైం ఉంటుంది. ఏ సమస్య అయినా కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చివరికి మన జీవితానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఒకనొక రోజున మన జీవితం, మన శరీరం ఇక్కడ విడిచిపెట్టవలసిందే, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ రోజున సమస్యలు శాశ్వతం కాదు, మనల్ని బాధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు శాశ్వతం కాదు, మనకున్నటువంటి గొడ్రాలతనం శాశ్వతం కాదు, మనకున్న నిరుద్యోగం శాశ్వతం కాదు, మనకున్న పెళ్లి లేనితనం శాశ్వతం కాదు, మనకున్న ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకం, నిత్యత్వంలో ఉన్నది, అది నిత్యమైనది పరలోకం. కాబట్టి దాని కొరకు మన పాటలు పాడాలి, దాని కొరకు మనం ఆలోచన చేయాలన్నమాట. జకర్యా, ఎలిజబెత్లు అలాగ ఆలోచన చేశారు. వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూని వాళ్ళు చూశారనమాట. అవ్వదు, లేదు, అనుకూలత లేదు, కుదరదు అనుకున్నటువంటి సమయంలో వాళ్ళ పిల్లల్ని కన్నారు, లోకాన్ని ఆశ్చర్యపరిచారు, ప్రభుని
మహింపరిచారు. కాబట్టి లోకం ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది దేవుడు చేసిన కార్యం, ప్రభువుని మహింపరిచేదిగా మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వర్లారా, కాబట్టి దేవుని నామం మహింపరచాలని చెప్పి నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు కాబట్టి నడవగలుగుతున్నామా? సనుక్కుంటున్నామా? గొనుక్కుంటున్నామా? అది వాళ్ళ జీవితం. కాబట్టి అలా నడుస్తూ ఉండగా వాళ్ళ జీవితంలో దేవుడిచ్చినటువంటి ప్రతిఫలాన్ని బట్టి వాళ్ళు కొంతకాలం మాత్రమే గొడ్రాలతనం అనిపించారు, కానీ జీవితాంతం వాళ్ళ జీవితం గొడ్రాలతనంతో అంతమైపోలేదు, ఫలవంతంగా అంతమైంది. మనకి ఈ లోకంలో సామెత ఉంటుంది, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం తప్పు అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు పాపిగా పుట్టడం తప్పు కాదు, అందరూ పాపులే, దేవుడిని గురించి మహిమ పొందలేకపోతున్నారు. కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకుని దేవుని స్వీకరించని పోతారో వాళ్ళకు ఉన్నటువంటి పాపము శాపం తీసివేయబడి నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే నిన్న చూడండి, ఇక్కడ దేవుడని యెహోవాను సేవించినప్పుడు ఏమున్నదంటే నీ ఆహారం దీవించబడుతుంది. హల్లెలూయా, నీ పానం దీవించబడుతుంది. నేను యోబు గారి జీవితంలో చూసుకున్నాను, నిజంగా ఆయన ఆహారం దీవించబడింది, ఆయన పానం దీవించబడింది, ఆయనకున్నటువంటి ప్రతి సమస్య తీర్చబడి అభివృద్ధి చెందిపోయాడు. సడన్గా ఏమొచ్చిందంట? రోగం వచ్చిందంట. దేవుని సేవిస్తూ ఉన్నప్పుడే. కానీ రోగం వచ్చి నిలబడ్డదా? ఎంతకాలం నిలబడ్డదా? ఆయన దగ్గర ఎంతకాలం ఉందో రోగం? శాశ్వతంగా రోగం ఉండిపోయిందా? ఆ రోగంతో చనిపోయాడా? లేదు. చరిత్ర చూసినట్లయితే రోగంతో చనిపోలేదు యోబు గారు. చివరికి మరలా యథాప్రకారం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చి ఆయన ఏం చేశాడంట? చూడండి, నీలో నుంచి నేను రోగమును తొలగించేదను. హల్లెలూయా, నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. మరి యోబు జీవితంలో దేవుడు రోగం తొలగించాడా? లేదా? కురుపులతోటే చనిపోయాడా? పెంట మీద చనిపోయాడా? ఆర్థిక పరిస్థితుల్లోనే చనిపోయాడా? డబ్బు లేకుండానే చనిపోయాడా? పేదరికంతో చనిపోయాడా? లేదు. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి దేవుడు అందుకే చెప్తారు, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అని చెప్పి. మనం ఎలాగ ఆరంభించాము, ఎలాగ ప్రారంభించాము, ఎలాగ కొనసాగించాము ఇది కాదు, కానీ ఎట్లాగ మనం అంతం ఎలా ఉండబోతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. కాబట్టి యోబు గారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? తొలగించాడు రోగమును, ఆర్థిక సమస్యను, సమస్తమును తొలగించాడు. ఏం చేస్తున్నాడు? ఆయన సేవిస్తానే ఉన్నాడు. రాజైనా పేదైనా, సింహాసనం మీద ఉన్న, బూడిదలో ఉన్న, మట్టిలో ఉన్న, కురుపులేసిన, సమస్తం కోల్పోయిన కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను మళ్ళీ ఏమాడు? రిచ్ పర్సన్గా అయ్యాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ రోజున ఇంకొక నూతనమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆ వ్యక్తి పేరు లేదు, ఆ వ్యక్తి పేరు నాకు కూడా తెలియదు. ఆమె గురించి అందరూ చాలా చెడ్డగా అనుకుంటుంటారు. ఆమె అంటే అందరికీ కూడా ఏదో చెడ్డ అభిప్రాయమే ఉంటుంది. కానీ ఆమె చాలా గొప్పింట్లో ఉన్నది, ఆమె చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది, ఆమెకి 10 మంది పిల్లలు ఉన్నారు, ఆమె చాలా గుణవతి అయినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. కానీ ఆమె పేరు మాత్రం బైబిల్లో రాయబడలేదు. ఆమె చాలా క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు గుండా కూడా వెళ్తుంటుంటుంది. కానీ ఆమె గురించి మనకి ఎక్కడ కూడా ఆమె పేరు అసలే మనకి రాయడం చూడలేదు. కేవలం కొన్ని వచనాలు మాత్రమే. ఆ వచనాల్లో కూడా జస్ట్ అట్లా ఒక ఏదో మెరుపు లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఆమె గురించి పెద్ద మెన్షన్ చేయలేదు. కానీ ఆమె కూడా చాలా సంపన్న స్థితిని అనుభవించింది, చాలా ఆర్థిక స్థితులు, చాలా పేదరికం, చాలా దారుణమైనటువంటి క్లిష్ట పరిస్థితులు అనుభవించింది. మరి ఆవిడ గురించి మీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను ఈ రోజున. మరి దయచేసి మీరు చూసినట్లయితే ఆమె ఎవరా ఏంటా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. మరి ఆమె గురించి నేను చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు ఆమె ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని, అసలు ఆమె పట్ల కూడా మనకి చాలామందికి ఉన్నటువంటి ఒపీనియన్ ఎట్లా ఉన్నది, అసలు ఆమె ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రతి వారు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకని ఆమె ఎవరు ఏంటి అని మీరు చూసినట్లయితే ఆమె పేరే యోబు గారి యొక్క భార్య అనమాట. యోబు భార్య గురించి మనం చూసినట్లయితే, బ్రదర్ అసలు ఆర్థిక సమస్యలకి యోబు గారి భార్యకి సంబంధం ఏమైనా ఉన్నదా అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. ఉన్నది, ఇక్కడ ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటాం. మరి యోబు గారి భార్య మీద అందరికీ ఉన్నటువంటి ఒపీనియన్ ఎలాంటిది, అసలు యోబు గారి భార్య ఎలాంటి ఆలోచన చేసింది, ఆమె ఎటువంటి శ్రమలు అనుభవించింది, చూడండి యోబు గారికి ఉన్నటువంటి సమస్తం కోల్పోయిందంటే ఆవిడ కూడా కోల్పోయి ఉంటుంది కదా. ఆవిడ కూడా చాలా ఆర్థిక పరిస్థితులు అనుభవించి ఉంటుంది కదా. ఆవిడ కూడా చాలా క్లిష్ట పరిస్థితులు కూడా వెళ్ళి ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క యోబు గారి భార్యకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమైనా ఉన్నదా
అని మనం ధ్యానం చేసుకుందాం. ఈమె పేరు చూసినట్లయితే బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు, కానీ చాలా చెడ్డ పేరు ఉంది వీడికి. ఏం పేరు ఉందంట? అపఖ్యాతి పొందినటువంటి స్త్రీలో ఈమె చాలా ప్రధానమైనటువంటి స్త్రీ అన్నది బైబిల్లో. ఎందుకంటే ఆమెని అపవాదికి సహకారం చెప్పి అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఆమె గురించి చాలా బాగా చెప్పాడు. ఏమన్నాడంట? అపవాదికి సహకారి ఎవరంట? యోబు గారి భార్య అని చెప్పి అగస్టిన్ అనేటువంటి భక్తుడు చెప్పాడనమాట. అలాగే ఆమె దెయ్యపు క్రూరత్వం కలిగినటువంటిది అని చెప్పి ఒక కాల్విన్ అనేటువంటి ఒక ఆయన ఈ యోబు గారి భార్య గురించి అన్నాడనమాట. మరి యోబు గారి భార్య గురించినటువంటి ఆ అభిప్రాయం నేటికి ఇప్పటికీ ఈ వాక్యం వినిచిన వాళ్ళలో మన వాళ్ళకి అందరికీ కూడా అటువంటి అభిప్రాయమే ఉందో తప్ప ఏ విధమైనటువంటి మార్పు కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే యోబు గారి భార్య అందులో అందరూ ఏం చేస్తారు? తీవ్రంగా ఖండించడం, మరి ఆ యోబు గారి మీద విపరీతంగా జాలిపడటం. యోబు గారి భార్య అంటే చాలా మూర్ఖురాలు, చాలా తప్పుడు మనిషి, అసలు భర్తకు సహాయం చేయలేదని చెప్పేసి ఇక్కడ ఈ రోజున అనేక మంది బోధకులు అందరూ కూడా అలవాటుగా బోధించేస్తూ ఉంటారు, అలవాటుగా చెప్పేస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంత దారుణమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఈ భర్తకు ఏ విధమైనటువంటి ఓదార్పుని ఇవ్వలేకపోయింది. కనీసం మాట సాయం కూడా చేయలేనటువంటి ఒక మూర్ఖురాలుగా, ఒక క్రూరురాలుగా మనందరికీ బాగా పరిచయం కదండి యోబు గారి భార్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అంత మహా గొప్ప భక్తుడైన ఆయనకి ఏ విధంగా సరిపోనటువంటి ఒక చాలా బద్ధ విరుద్ధమైనటువంటి భార్యగా మన మనసుల్లో ఈమె యోబు గారి భార్య చాలా ఫ్రింట్ అయిపోయింది. ఈ రోజున చూసినట్లయితే ఎంత మూర్ఖురాలండి అంటుంటాం. మీరు గమనించినట్లయితే ఈ మనం ఇలాగ ఉంటుంటాం కదా, చాలా మూర్ఖురాలు మాట్లాడిందండి ఆవిడ అని చెప్పి చాలామంది అంటుంటాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా మనం యోబు గారి భార్య గురించి చేసేటువంటి వాక్యాలు కరెక్టేనా? మనం పలికేటువంటి మాటలు, మనం తీర్చేటువంటి తీర్పు, మనం ఒకసారి అసలు అనుకుందాం, నిజంగా ఆవిడ మూర్ఖురాలేనా? అసలు ఆవిడ పక్క నుండి మనం ఒకసారి ఆలోచించేద్దాం. నిజంగా మనం యోబు గారి భార్యని ఇప్పుడు తిడుతుంటుండే కదా, అసలు నిజమేనంటారా? అటువంటి స్వభావం కలిగిందంటారా? అటువంటి ఆవిడేనా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే ఆమె గురించి మనం మాట్లాడేటువంటి మాటలు సరైనవి కాదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ యోబు గారి బాధలని మనం అర్థం చేసుకుని బాగాను ఈ సానుభూతి చూపించేటువంటి క్రమంలో ఆయన మీద సానుభూతితో మనం ఏం చేస్తామంటే తొందరపాటుగాను ఈమెకి తీర్పు తీర్చడం దేవుని వాక్యం ఉంటే మనం ఏం చేస్తాం? తీర్పు తీర్చేస్తాం, ఆవిడ మూర్ఖురాలు అని చెప్పేసేసి. కానీ ఇక్కడ యోబు గారు ఏం చేశాడంట? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే చివరి లైన్లో యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదంట. గమనించండి అందరూ కూడా. ఏం చేశాడంటే యోబు నోటి మాటతోనైనా కూడా పాపం చేయలేదంట. ఎందుకని చేయలేదైనా? ఇక్కడ ఏమన్నాడైనా 10వ వచనంలోను, అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు అన్నాడు. మూర్ఖురాలు మాటలాడినట్లు అన్నాడు, కానీ నువ్వు మూర్ఖురాలు అనలేదు అక్కడ. దయచేసి గమనించండి అందరూ కూడా. యోబు గారు ఏమన్నారంటే తన భార్యతోటి నువ్వు మూర్ఖురాలు అనలేదు ఆయన్ని, ఆమెని. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతుందిరా చిట్టోడా, అలాగా నువ్వు మాట్లాడకూడదు తల్లి, మై డియర్, అలా మాట్లాడకూడదు నువ్వు అని చెప్పి మంచిగా ప్రేమగా వజ్జుగిని చెప్తా ఉన్నాడు. తొందరపడకు నువ్వు, తొందరపడి నడితే దారి తొలగిపోతాం అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకని చెప్తున్నాడు తప్ప అందుకనైనా మాటలు కూడా పాపం చేయలేదు. చూడండి యోబు ఎంత తెలివైనడు, ఎంత గొప్పవాడు. అందుకే గొప్పవాడైన అనమాట, అతడే గొప్పవాడే అనమాట. కాబట్టి ఈ రోజున ఆ వాక్యం చదువుతున్నట్టు మనం ఏం చేస్తామంటే యోబు భార్యని మూర్ఖురాలు చేసేస్తాం, మనం తీర్పు తీర్చేస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలమ్మా వాక్యం చాలా జాగ్రత్తగా అందరూ కూడా. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రోజున మీలో అటువంటి ఒపీనియన్ ఉన్నట్లయితే, అటువంటి అభిప్రాయం ఉన్నట్లయితే, కాబట్టి యోబు గారి భార్యని మీరు తిడుతున్న వాళ్ళైతే, యోబు గారి భార్య మీద మీకు శత్రుత్వం ఉన్నట్లయితే, యోబు గారి భార్య మీద మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చాలా చెడ్డదిగా ఉన్నట్లయితే ఈ రోజున మీరు మార్చుకోవాలి. యోబు గారి భార్య మూర్ఖురాలు కాదు, యోబు గారి భార్య చెడ్డది కాదు. ఈవెన్ యోబు కూడా తన భార్యని మూర్ఖురాలు అనలేదు. ఒరే మూర్ఖులు మాట్లాడుకుంటారు, అలాగా మనం మాట్లాడుకోకూడదు, దేవుడి గురించి తెలుసు కదా నీకు, ఆయన ఎంత అలా చేశాడు ఏంటన్నది అని చెప్పి అనుకోవాలని చెప్పి తన భార్యకు ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథంలో చూసినట్లయితే అసలు యోబు గారి భార్యది ఏమీ పెద్ద పాత్ర ఉండదన్నమాట. ఎందుకంటే దేవునికి సాతానికి ఈ మధ్యన జరుగుతున్నటువంటి ఆ వాదంలో ఆమె గురించి ఇక్కడ ఏముండదు. ఎందుకంటే ఈ దేవునికి సాతానికి మధ్య ఒక వాదాపోవాదాలో ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. అది అక్కడ మెయిన్ అక్కడ.
కానీ ఇక్కడ విషయం చూసినట్లయితే ఈ ఇరుపక్షాల పోరాటంలో ఇరుక్కుని పోయిందన్నమాట ఈవిడ. ఎవరో యోబు గారి భార్య. అందరూ ఏమనుకుంటారంటే దేవుడికి సాతానికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటంలో యోబు మాత్రమే ఉన్నాడు, యోబు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యోబు మాత్రమే కాదు, ఇక్కడ దయచేసి గమనించాలి. ఆదికాండంలో చూసినట్లయితే పురుషుడు ఏం చేస్తాడని తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను. వారిద్దరు కూడా ఏమై ఉంటారు? ఏక శరీరము. హల్లెలూయా. బ్రదర్, మాకు ఆర్థిక సమస్యల గురించి అని చెప్పి ఇదంతా చెప్తున్నారంటే మీరు అనుకుంటారా? చాలా అర్థం ఉన్నది ఇందులో, దయచేసి చాలా శ్రద్ధగా వినాలి. చూడండి, వాళ్ళిద్దరు కూడా ఏక శరీరము అంటే, ఏక శరీరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళు ముళ్ళు ధరితే కంట్లోంచి నీరు వస్తుంది రాదా? అంటే ఇక్కడ ఆ యొక్క సాతానికిని ఈ దేవునికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంవాదంలో, ఆ ఇరుపక్షాల పోరాటంలో ఇరుక్కున్నది యోబు ఒక్కడేనా, ఆమె భార్య కూడానా? హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు ఒక్కడేనా, ఆమె భార్య, ఇద్దరు ఏక శరీరం అయినారు. కాబట్టి ఆ శ్రమలన్నీ ఎవరికి వచ్చినాయి? యోబుతో పాటు యోబు సహకారి అయిన, యోబు శరీరంలో శరీరమైన, యోబు ఎముకలో ఎముకైన ఆమె భార్య కూడా ఆటోమేటిక్గా వారిన్నింటిని కూడా ఆ యోబు గారికి భార్య కావడం వల్ల స్వయంగా ఆ బాధలన్నీ కూడా ఆ బాధలతో కూడినటువంటి ఆ శ్రమలన్నీ కూడా యోబు గారి భార్య కూడా ఏం చేస్తుందంట? అనుభవిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే యోబు గారి భార్యని పని పాడలేక నుంచి తిడుతుంది అన్నట్టు చాలా తప్పుడు ప్రేమ వస్తుంది మనకి. మత్తయి సువార్త 7:1 చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. మీరు తీర్పు తీర్చు చెప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలత చెప్పుననే మీకు కొలవబడును. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యోబు గారి శ్రమలు అనుభవిస్తున్నాడు, యోబు గారు బాధలు అనుభవిస్తున్నాడు. కేవలం యోబు మాత్రమే అనుకుంటున్నావా? లేదు. ఆయన శరీరం అయినటువంటి భార్య కూడా ఆయనలో భాగం, ఆయనలో ఎముక. కాబట్టి ఏం చేసింది ఆమె? ఏం చేసింది? అంత పెద్ద ఇంట్లో పుట్టిందంటే ఆవిడ ఎంత గుణవతి అయి ఉంటుంది. అతనికి భార్య అయిందంటే ఎంత భక్తిపరురాలో ఉంటుంది. ఎంతమంది వచ్చుంటుంటారు అక్కడికి. అసలు ఆ మాట ఎందుకన్నా వచ్చింది? మరి వయసుకు వచ్చినటువంటి తన బిడ్డలందరూ కూడా చనిపోయారంట, ఒక్కొక్కరు. యోబు ఎంత దుఃఖపడ్డాడో మనం విన్నాం. మరి యోబు అంత దుఃఖపడ్డప్పుడు 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతే ఏ తల్లి కడుపైన ఎంత రగిలిపోతుంది. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేనటువంటి తల్లులు ఉన్నారు ఈ రోజున మీలోను. మీ పిల్లలకి ఏదైనా అయిందంటేనే తట్టుకోలేనటువంటి వారు ఉన్నారు. అటువంటి ఒక 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారంటే ఏ తల్లి హృదయం ఎలాగుంటుంది? ఆలోచించారమ్మా? కన్నతల్లి కదా. యోబు ఒక్కడ ఏడుస్తాడా? ఆమె ఎలాగా కుర్చీలో కూర్చొని ఉంటుందా? అసలు తండ్రి కంటే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది అంటే అవన్నీ రాయలేదు ఇక్కడ. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న పోరాటంలో యోబు గారు ఒక్కలే కనపడుతూ ఉంటారు మనకు బైబిల్ గ్రంథంలో. ఈ భార్య మాత్రం ఆమెకి ఏం ఆర్థిక సమస్యలు వచ్చి పడలేదు అనుకుంటారు చాలామంది. ఆమెకి ఏమీ బాధ కలగలేదు, ఆమె హృదయానికి ఏం గాయం తగలలేదు అనుకుంటున్నారా చాలామంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట ఉన్నది. ఆమె ఏం చేస్తుందంట? ఆ 10 మంది కుమారులు చనిపోయినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత మరి నలిగిపోయి ఉంటుంది అసలేని, ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటుంది అసలేని. ఆమె 10 మంది పిల్లలకు తల్లి అంటే ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఆమెను 10 సార్లు ఆశీర్వదించాడా లేదా? 10 సార్లు ప్రసవ వేదన పడ్డదా లేదా? 10 సార్లు ప్రసవ వేదన ఓర్చుకున్నదా లేదా? ఆ 10 మందిని కూడా మరి లాలించింది, పాలిచ్చింది, పెంచింది, ఎత్తుకుంది, ఆడించింది. అటువంటి 10 మంది పిల్లల్ని, ఆ 10 మంది పిల్లలు చనిపోతే ఆ 10 మంది పిల్లల శవాల కోసం ఆ 10 మంది సమాధుల్ని తవ్వటానికి మరి ఆ 10 మంది శవాలని కప్పెడుతున్నప్పుడు ఆ 10 మంది సమాధులకు ఉన్నటువంటి ఆ శవాలకు ఉన్నటువంటి ఆ సమాధులన్నిటిని చూసి ఆ తల్లి హృదయం ఎంత బద్దలయ్యిందో ఒక్కసారి ఆలోచించగలరా? ఒక్కసారి ఊహించగలరా? ప్రియమైనటువంటి తల్లులారా, మీరంతా వాక్యం వినిచినటువంటి వారు కాబట్టి ఒక్కసారి చెప్పండి, ఈ రోజున మీరు అటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ఏం చేస్తున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు అంటారా లేదా? 10 మంది పిల్లలు చనిపోతే 10 సమాధులు తవ్వి ఆ 10 సమాధుల్లో 10 మంది పిల్లల్ని పెడతా ఉన్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుంది. ఈరోజున ఉదయకాలం లేచి నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆ యోబు గారి భార్య గురించి నేను చదువుతుంటే నాకు సాధారణంగా కళ్ళంటి నీళ్ళు రావు, కానీ 4:30 మార్నింగ్ ఆ టైంలో చాలా నాకు కన్నీళ్ళు ఆగలేదన్నమాట నిజంగా. ఈరోజున మనం చాలామంది ఏం చేస్తామంటే బైబిల్ చదివినప్పుడు యోబు భార్య అంత మూర్ఖురాలు లేదు, యోబు భార్య అలాంటిది అంటాం.
నిజంగా మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుసా? ఈ రోజున బైబిల్ చదువుతూ ఉంటాం మనం అందరం. ఈవెన్ చాలామంది దైవ సేవకులు కూడా చెప్తారు, యోబు భార్య మూర్ఖురాలు, యోబు భార్య ఎలాంటిది అని చెప్పేసి. కాబట్టి మన వాక్యాన్ని చదువుకోవటం తెలియక, వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం తెలియక ప్రతి వాళ్ళని తీర్పు తీర్చేస్తూ ఉంటుంటాం. వాక్యంలో అంతరార్థం తెలియదు మనకి. అసలు ఏ పరిస్థితిలో ఆమె అలా మాట్లాడింది? ఆ వయసుకు వచ్చినటువంటి 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లల తల్లి. మరి 10 సార్లు దేవుడు ఆశ్రయించినట్టే కదా ఆమెని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హల్లెలూయా. అంటే గర్భఫలం ఆయన ఇచ్చాడు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు చూసినట్లయితే యోబు అనేటువంటి ఒక యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అయినటువంటి గృహం అది. ఎటువంటి గృహం అంటే యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు అయినటువంటి ఆ వ్యక్తి గృహం అది. మరి అటువంటి గృహానికి ఎలా ఉంటుంది? నిత్యము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా యందు భయభక్తులతో, సిరి సంపదలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో, మరి అది చాలా హ్యాపీ హోమ్ అనమాట. అది చాలా ఆనందమైనటువంటి గృహంగా మారిపోయింది అది. అంటే దీని అంతట్లో ఆమె పాత్ర ఏమీ లేదని చెప్పగలుగుతాం మనం. అసలు ఆమె పాత్ర ఏమీ లేదంట. మరి తన ఈ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండటానికి కొంచెమైనా కూడా ఆమె ఏమీ సహాయం చేయలేదంటారా? ఆమె ఏమీ దోహదపడలేదంటారా? అంటే ఒక తల్లిగా, ఒక భార్యగా ఆమె సహకారం కానీ, ఆమె జోక్యం కానీ లేకుండానే ఇల్లు అంత హాయిగా చక్కగా నడిచిపోతుందంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అంత చక్కగా నడుస్తున్నటువంటి కుటుంబం, అంత మరి అనేక మంది భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు, అనేక మందిని ఆమె ఆదరిస్తుంది. మరి ఆ మూవ్ అంటే 100 మంది పనులు వస్తారు, ఆ మూవ్ అంటే బోల్డ్ మంది సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నదంటే ఆమె ఆ భర్తకి చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆమె ఏంటంటే తన భర్తకు కిరీటంలా ఉంటుందంట, ఉదయకాలం లేచి పని చేస్తుందంట, ఇవన్నీ చేస్తూ ఉంది. అంత గృహాన్ని అంత మేనేజ్ చేస్తూ ఉందంటే ఆమె ఎంత గుణవతి అయి ఉంటుంది, ఎంత సహనశీల ఉంటుంది, ఎంత తెలివైందో ఉంటుంది, ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటుంది. భయభక్తులు చూడండి. ఆ యోబు గారి గురించి మనం చూసినట్లయితే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అటువంటి వ్యక్తి గృహంలో యజమానురాలు ఆవిడ. ఎవరండి యోబు గారి భార్య అంటే? చాలామంది ఏమంటారు యోబు గారి భార్యని మూర్ఖురాలు. కాదు, యజమానురాలు ఆవిడ. ఎటువంటి గృహానికి? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు గృహానికి ఆవిడ యజమానురాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మీరు మీ ఒపీనియన్ మార్చుకోండి. ఎవరిని కూడా జడ్జ్మెంట్ చేయకండి. వాళ్ళు ఎటువంటి వీళ్ళు ఎలాంటి అని చెప్పేసేసి. అంటే ఆమె సహాయ సహకారాలు లేకుండా ప్రతి పురుషుడి వెనకాల, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఏముంటుందంట? స్త్రీ ఉంటుంది. వామ్మో, మీకు చాలా బాగా తెలుసు. మరి యోబు గారు ఇంత సక్సెస్ అయ్యాడు కాబట్టి ఎవరున్నారు వెనకాల? దేవుడు ఉన్నాడు. కరెక్టే, దేవుడు లేకుండా ఎవరు ఏం చేయలేరు. కానీ దేవుడితో పాటు ఒక మనిషి అనేవాళ్ళు వెనకాల ఉంటారు. దేవుడు డైరెక్ట్గా మనకి ఏమి చేయడు, ఒక మనిషి ద్వారానే సహాయం చేస్తూ ఉంటాడు. మనుషులకు ఇన్వాల్వ్ అవుతేనే ఏదైనా అవుతుంటుంది అనమాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు? ప్లాన్ చేశాడు, తీసుకురావాలని చేశాడు. కానీ ఎవరిని పంపాడు? మోసేని పంపాడు. హల్లెలూయా. మోసే ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు అక్కడ. మోసే కర్ర వేస్తే సముద్రం నిండిపోయలైంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున మరి ఈ యొక్క యోబుని అంత గొప్ప భక్తుడిగా, యోబుని అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా, యోబే గొప్పవాడంట, అతడే గొప్పవాడుగా దేవుడు చేశాడంటే అక్కడ ఎవరిని మరి సహాయకురాలుగా ఇవ్వలేదా? అలనాడు ఆదాముకి సహాయకురాలను ఎందుకు ఇచ్చాడు దేవుడు? సహాయకురాలుగా ఉంటుందని చెప్పి. కాబట్టి యోబుకి సహాయకురాలు ఎవరు లేరంటారా? యోబుకి సహాయం ఎవరు లేరంటారా? 10 మంది పిల్లల్ని కనిపెట్టింది ఎవరు? యోబు గారి భార్యనే. 10 మంది పిల్లల్ని పెంచింది ఎవరు? పాలిచ్చింది ఎవరు? వాళ్ళని ప్రయోజకులు చేసింది ఎవరు? వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించింది ఎవరు? ఆలోచన చేస్తారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. మనకు 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యోబు చాలా ఆస్తిపరుడు, అందరిలో అతడే గొప్పవాడని చదువుకుంటాం మనం. మరి అంతటి మహాధనుకునికి భారీగా ఆమె హోదాని, ఆమె విలాసవంతమైనటువంటి జీవన శైలిని మనం ఊహించుకోవచ్చు కదా. ఎంతటి విలాసవంతమైనటువంటి జీవితం జీవించుంటుందో, ఆమె హోదా, ఆమె వేసుకున్న బట్టలు, ఆమె విధానం ఎంత ఉన్నతమైన స్థితి ఉంటుందో ఊహించుకుంటారు ఒకసారి. ఆమె ఎంతటి ఖరీదైనటువంటి వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి విందులు, సర్వ సౌఖ్యాలను కలిగినటువంటి స్త్రీగా మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే పిలిస్తే పరిగెట్టుకుని 10 మంది సేవకులు వస్తారు, 10 మంది దాసదాసీలు వస్తారు. తనకు తన పిల్లలకు ఏ లోటు లేనటువంటి ఐశ్వర్యం, ఇంతటి సుఖానికి, ఇంతటి సౌఖ్యానికి అలవాటు పడిపోయినటువంటి ఆమె జీవితం సడన్గా ఒకనొక దుర్దినం వచ్చేసిందంట. ఒక్కసారిగా ఏమైపోయిందంటే కుప్పకూలిపోయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి 1వ అధ్యాయము మనకి యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 22 వచనాల వరకు చూస్తే, ఒక్కనొక దినము యోబు కుమార్తెలను తన ఇంటనున్న భోజనం చేయి ద్రాక్షారసం పానం చేయించిన ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు
వాటి సమీపం మేయిచుండగా. మొత్తం మీరు 22 వచనం వరకు చదువుకోండి. నేను ఇక్కడ సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చదివి వినిపించలేదు. చూడండి ఏమైంది, ఒకే దినం చదువుకోండి మీరంతా కూడా. సమయం ఉన్నప్పుడు కొంచెం బైబిల్ని చదవండి ప్రతి వారు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 నుంచి 22 వరకు చదవండి. సర్వం ఏమైపోయారంట, కూలిపోయారంట, ఏమీ మిగలలేదు. ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితి, ఆ రోడ్డుని పడిపోయారు. ఏం పాల్పోవట్లేదు అనమాట. అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో దిక్కులేని దానిలాగా మిగిలిపోయింది ఆమె. అటు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, అన్నీ ఉన్నంతకాలం అందరూ వచ్చారు, సర్వం కోల్పోయారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పని మనుషులు అందరూ కూడా వెళ్ళిపోయారు, రోడ్డు మీద పడిపోయారు. అన్నిటికంటే మించి ఆమె తట్టుకోలేకపోయిన విషయం ఏంటంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైనటువంటి పండ్లతో ఆ పెంట కుప్ప మీద దగ్గర కూర్చుని ఆ చిల్లా పెంకులతో గీక్కుంటూ ఉన్నటువంటి తన భర్త దయనీయమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిని చూసింది. ఆ యోబుకున్నటువంటి వ్యాధి ఏమిటన్నది ఈవెన్ మనకు కూడా ఇప్పటికి ఇంకా స్పష్టంగా తెలియదు, ఎవరికి తెలియట్లేదు. ఇంకా అది మరణాన్ని రుచి చూడటం తప్ప, మరణించడం తప్ప ఇంకా మరేమీ చేయలేనటువంటి ఘోరమైనటువంటి శ్రమ అని చెప్పేసి మనకి ఈ 3వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. మనకి యోబు గారి ఫ్రెండ్స్ వచ్చారు, చూడండి కావాలంటే మీరు 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. తేమానేడిని ఎలీఫజు, మహానేడిని బిల్దదు, నయమానితిని జోఫరు అని యోబు 3 స్నేహితులు అతనిని సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ స్థలమును విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరమున నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రమును చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. క్లోజ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టలేకపోతున్నారండి. అది దూరం నుంచి చూసి బాబా అసలు యోబేనా ఇతను ఎవరా అని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎంతటి బాధాకరమైనటువంటి స్థితి చూసారు. అది ఏం చేస్తున్నట్టు గుర్తుపట్టలేనంత ఘోరమైనటువంటి బాధ, రుగ్మత అనమాట అది. ఆ శ్రమను చూసినట్టు అతని స్నేహితులు ఏం చేశారు, తన వస్త్రాలు చింపుకొని ఆకాశం ధూళెత్తి ఎలుగెత్తి ఏడ్చారంట. మరి ఆ స్నేహితులే అలాగే ఏడుస్తుంటే ఇంకా భార్య అన్నది ఎలా ఉంటుందండి? భార్య అన్నటువంటి ఆమె సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని, అతడే గొప్పవాడు అనేటువంటి వ్యక్తిని కొన్ని 100 మంది వచ్చి భోజనాలు చేసి, 100 మంది వచ్చి ప్రార్థన చేసి, 100 మంది ఆశీర్వదించి, 100 మందిని మరి పంపుతున్నటువంటి ఆ భర్త, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్త సడన్గా పెంటకుప్పల మీద ఉండి ఒక పిచ్చివాడిలాగా శిలా పెంకించుకుని దాన్ని అంత బాధను అనుభవిస్తుంటే ఏ భార్యగా ఎలా ఉంటుందమ్మా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేశారా? ఎంత దీన స్థితి వచ్చి, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి చూసారా? ఎంత తట్టుకోలేనటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలోకి వచ్చేసారు చూసారా? అటువంటి భర్తను చూసిన ఏ భార్యను ఎలా తట్టుకోగలుగుతుంది? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఏడ్చారంటే అమ్మ భార్య ఇంకెలా రోధించి ఉంటుంది, ఎంత దారుణంగా ఏడ్చి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేశారా? కనీసం కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేటంత ఊపి కూడా ఉండకపోవచ్చు ఆమె. కళ్ళు నీళ్ళు ఎండిపోయి ఉండొచ్చు ఆమెకి. ఒకదాని వంట ఒకటి సంభవిస్తున్నటువంటి ఆ శ్రమలకి, ఆ ఘాతకాలకి అన్నిటికీ మరి తల్లిగా ఆ తల్లడిల్లిపోతూ మరి తర్వాత భర్తకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూడలేక ఎంత భయపడిపోయి ఉంటుందో, ఎంత మరి ఇంకా చేతులు ఇచ్చేసింది అనమాట. ఇంకా నా వల్ల కాదు ఇది, పిల్లలు చనిపోయారు, ఆస్తులు కోల్పోయినాయి, అన్నీ కోల్పోయినాయి, కనీసం నా భర్త కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడు అని చెప్పి మరి ఆమె ఎంత భయపడిపోయిందో, ఎంత భయంకరమైన స్థితిలో ఉందో. విశ్వాసం ఉంచాలి అని చెప్తూ ఉంటుంటారు. మనం సమస్తం కోల్పోయింది అక్కడ. తనకున్నటువంటి భర్త, తన తల్లిదండ్రులు లేరు, అందరూ దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, ఎవరు లేరు, సమస్తం కోల్పోయినటువంటి, రోడ్డు మీద కూడా కాదు ఒక పెంట మీద పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ భర్తను చూసి ఆ తల్లి హృదయం, ఆ భర్తను చూసి ఆ యోబు గారి భార్య హృదయం మరి ఎంత తల్లడిల్లిపోతూ ఉందో ఒకసారి ఆలోచన చేశారు ప్రియమైనటువంటి వారులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె, పిల్లలు లేరు, బంధువులు లేరు. చూడండి, ఎక్కడైనా బంధువులు వచ్చి ఆమెను ఓదార్చినట్టుందా? యోబు కోసం వచ్చారు 3 ఫ్రెండ్స్ తప్ప ఈమె వైపు నుంచి ఓదార్చేవారు కానీ, ఈమె దగ్గరకు వచ్చి బలపరిచేవాళ్ళు కానీ, అమ్మ అని చెప్పి ఓదార్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరూ లేరు. అన్నింటికి మించింది ఏంటంటే దేవుడు కూడా పట్టించుకోవడం లేదు. అక్కడ దేవుడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, దేవుడు కూడా మాట్లాడటం లేదు, దేవుడు కూడా జవాబు ఇవ్వట్లేదు. హల్లెలూయా. తిండి లేదు,
సరే, నిద్ర లేదు, భర్త అలా బాధపడుతుంటే ఏ భార్య నిద్రపోతుంది? భర్త అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఏ భార్య నిద్రపోతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూసారా? హల్లెలూయా. తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు ఓదార్చి వాళ్ళు లేరు, ఏ విధమైన ఉపశమనం కూడా లేదు. అనుక్షణము ఆ మూలుగులు, ఏడుపులు, ఆ చిల్ల పెంకులతో గీసుకుంటూ ఆ వెర్రివాళ్ళలాగా తనను తానే శపించుకుంటున్నటువంటి భర్త తప్ప ఆమెకి ఏమీ మిగలలేదు తెలుసా? అక్కడ సమస్తం కోల్పోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా యోబన్న తన భార్యను చూసాను, నాకు కొంచెం సరే అంతా కోల్పోయాను, నాకు నా భార్య అని ఉన్నదని ఒక చిన్న ఆనందం అన్న కనపడవచ్చు. కానీ యోబు గారి భార్య జీవితంలో తనకు మిగిలింది ఒక్కరే, యోబు. ఆ యోబు కూడా ఒక మాంసం ముద్దలాగా తయారైపోయి ఎక్కడ శరీరం మీద ప్లేస్ లేకుండా ఆ కురుపులతో దీనమైనటువంటి స్థితిలో, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆమెకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏం చేస్తున్నాడంటే ఆయన తనను తనే శపించుకుంటున్నాడు అనమాట. ఆ భర్త కూడా ఎలా ఉన్నాడు పోనీ? ఆ శపించుకుంటున్నటువంటి భర్త తప్ప ఆమెకి ఏమీ మిగలలేదు. ఆ భర్త అతనే శపించుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఏం చేసిందంట ఆమె ఒకరోజు తనకు భర్తకు ఉన్నటువంటి ఆ దుస్థితిని చూడలేక ఆక్రోశంతో అనేసిందంట. ఆ బాధను చూడలేక, అతను పడుతున్నటువంటి కష్టం చూడలేక ఏమనేసిందంట? 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. ఇంకా దేవుడు అంటావేంటి నాన్న? ఏమంటే ఇంకా దేవుడు అంటారు ఎందుకు? ఆ దేవుడిని శపించి సావరాదు అని చెప్పేసి ఆక్రోశంలో, ఆ యొక్క తొందరపడతనంలో అనేసిందంట. చాలామంది దైవ సేవకులు ఇక్కడే ఆమెని తప్పు పట్టుకుంటారన్నమాట. ఆమెకు దేవుడు అంటే విశ్వాసం లేదని, సాతాను ప్రేరేపణతో అలాగ పలికేసిందని చెప్పేసేసి, మరి యోబు దేవదూషణ చేసి ఇలాగ ఒత్తిడి చేసింది, యోబుని తొందర పెట్టేసింది, దేవుని దూషించాయి అని చెప్పేసేసి ఆ యోబు గారిని ఒత్తిడి చేసిందని చెప్పేసేసి పలు రకాలుగా ఆమె గురించి రకరకాల బోధలు చేస్తూ రకరకాలుగా యోబు భార్య మీద మనకి ప్రసంగాలు చెప్పేస్తూ ఉంటుంటారు చాలామంది. ఇలా క్షణం కూడా ఆ శ్రమల యాతన అనుభవించేటువంటి ఆ యోబు గారిని చూసి ఆమె ఉద్దేశం ఏంటంటే, ఇన్ని శ్రమలు అనుభవించడం ఎందుకండి, ఇంత ఘోరమైన స్థితి ఎందుకంటే, ఇంక చనిపోతే నయం కదండి, ఈ బాధను అనుభవించి ఇలా ఉండే కంటే చనిపోతే కొంచెం మీ ప్రాణం అన్న కొంచెం సుఖపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో బహుశామే ఎందుకంటే ఇంక చనిపోతే బెటర్ కదండి, చనిపోండి అని చెప్పి ఆమె అని ఉండొచ్చు. ఎందుకంటే మనకు దీర్ఘకాలం శ్రమ అనిపించడం కంటే మరణించడం మేలే అని చెప్పేసి ఎవరన్నారంటే, ఇక్కడ నేను చదివి వినిపిస్తాను. యోబు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. సమాధికి చేరినప్పుడు వాడు హర్షించి బహుగా సంతోషించెదరు. చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో దాచబడిన ధనము కొరకైనట్టు దాన్ని కొనుగొన్నట్టుగా వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకదు. సమాధి చేసినప్పుడు వారు హర్షించరు. 3వ అధ్యాయం 22వ వచనంలోన నాకు ఈ మాట ఉంటుందండి. యోబు గ్రంథంలోనే ఏమని ఉంటుందంటే, దీర్ఘకాలం శ్రమ అనిపించడం కంటే మరణించడమే నయమనేటువంటి సాధారణ భావన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందుకు నిజమే కదా, మనం చాలామంది ఈవెన్ హాస్పిటల్స్లో కూడా 70-80% కాలిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అనమాట. అది ఇంజెక్షన్ చేసేస్తారు, ఇంకా వాళ్ళ బ్రతికినా కూడా అనవసరం అని చెప్పి నేను ఒకసారి చూసాను అనమాట. ఒక ఫ్యామిలీలో వీళ్ళే ఇంజెక్షన్ చేసి చంపేమన్నారు. ఎందుకనంటే అతను అనుభవిస్తున్నంత బాధను బ్రతికుండి కంటే అతను చనిపోవడం బెటర్ అని చెప్పి కుటుంబ సభ్యులే అనుమతించారనమాట. కాబట్టి ఇక్కడ యోబు గారి భార్య యొక్క ఆలోచన ఏంటంటే, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇంత దుర్భరమైనటువంటి ఆ బాధలో ఆ పెంట మీద ఇటువంటి కష్టాలు అనిపిస్తే నేను చూడలేకపోతానండి, ఎందుకంటే మీరు ఇటువంటి జీవితం ఇంకా మీరు చనిపోతేనే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంట, ఆ భర్త పరిస్థితిని చూసి తొందరపాటులో కొంచెం ఆ మాట అన్నమాట. ఆమె ఆ మాటలు కావాలని ఏదో దేవుడి మీద కసి కొద్దో కోపం కొద్దో దేవుడి మీద నిందించాలనో, లేకపోతే మరి నిస్పృహలోంచి ఆ కోపంలోంచి తొందరపడతానో అనేసింది మనకు తెలియదు. కానీ ఏదైనా ఉండొచ్చు.
ఆమె ఏ ఉద్దేశంతో అనిందో ఆమె మనోస్థితి దేవుడికి మాత్రమే తెలుసు. ఆమెకు ఉన్నటువంటి మనసులో ఏ ఉద్దేశంతో అన్నదో ఈవెన్ నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ వాక్యం వినిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆమె ఏ ఉద్దేశంతో యోబు గారిని తిట్టింది అన్నది ఇప్పటికీ కూడా ఎవరికి కూడా అది తెలియదు అనమాట. అయితే 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినటువంటి మాట చూసినట్లయితే ఆ యోబు గారు పలికినటువంటి మాటలు ఆవిడికి ఎలాగనిపించాయంట, ఒక ఔషధంలాగా పనిచేసాయంట. హల్లెలూయా. ఆమె తొందరపాటు పడిపోయి యోబు గారిని అలాగన్నప్పుడు యోబు గారికి కోపం వచ్చిందా? లేదు. ఏమంటున్నాడు ఆయన? ఆ యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకూడదురా, జాగ్రత్త, మనం దేవుని వాళ్ళు మేము మాత్రం అనుభవిస్తామా, కీడును అనుభవించదా కదా అని చెప్పి యోబు అన్నప్పుడు సరేలేనండి, మీరు కదండి బాధపడుతున్నది, అందుకని నేను అలాగన్నానండి, అంతే తప్ప నాకు దేవుడి మీద కోపం లేదండి, మీ మీద అసలే కోపం లేదండి, మీరు ఎలా మీ బాధను చూడలేక నేను అలాగన్నాను అని చెప్పినప్పుడు యోబు గారు ఏమన్నారంట, సరే సరే తొందరపడకలాగా మనం అలా మాట్లాడకూడదు. యోబు, మరి దేవుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు మనం అనుభవించాం కదా, దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం అనుభవించాం కదా, మనం ఈ దేశంలోనే గొప్ప పని చేశారు కదా దేవుడు మనల్ని. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అలాగన్నప్పుడు అది ఒక మెడిసిన్ లాగా పనిచేసింది ఆమె, అది ఒక మందులాగా పనిచేసింది ఆమెకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మాట అన్నంటనే అది ఒక ఔషధంలాగా ఆమె పనిచేసి ఆ తర్వాత ఏం చేసిందంట, నోరు మూసుకుందంట. అక్కడ చూడండి, జకరియా ఎలిజబెత్తులకి దేవుడు దూత కనబడ్డప్పుడు నువ్వు పిల్లని కంటావంటే ఆయన నమ్మలేనప్పుడు ఏం చేసిందంట, షట్ యువర్ మౌత్ అంటే ఆయన నోరు మూసి కూర్చున్నాడు అది జరిగే వరకు. కాబట్టి ఈవిడ ఏం చేసింది, సరే ఇంకా నేను మాట్లాడను అని చెప్పి ఇంక మౌనం అయిపోయింది. మీరు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం తర్వాత ఈ మరలా ఎక్కడ కూడా యోబు గారి భార్య మాట ఉండదు, యోబు గారి భార్య ప్రసక్తే ఉండదన్నమాట. ఇంకా అక్కడితో ఏం చేసింది, ఆమె నోరు మూసేసుకుంది. చూసారా ప్రియమైనటువంటి వారలారా, ఆమె ఎంత ఉన్నతమైన స్థితిలో, ఎంత మంచి స్థితిలో నుంచి ఎంత దిగజారిపోయింది, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చి పడ్డాయి ఆలోచించండి. యోబు గారి భార్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. భర్తతో పాటు మరి శ్రమలు అనుభవిస్తూ చాలా జీవితాలని, భర్త అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి అప్ అండ్ డౌన్స్ ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటుంటాయి. కానీ మన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నామా? ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. ఆమె ఎప్పుడు కూడా ఆ ఔషధంలాగా పనిచేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇంకా మాట్లాడలేదంట. ఎటువంటి వాదన కానీ సమర్థన కానీ ఇంకా ఆమె ఏం చేయలేదు. ఇంకా యోబు గారితో ఏం మాట్లాడలేదు, అసలు ఏమీ నోరు మెదపలేదు. వెంటనే లిప్స్ లాక్ చేసేసింది ఆమె, సంభాషణ ఏం పొడిగించలేదు. తర్వాత అధ్యాయులు ఆమె గురించి ఎక్కడ కూడా మనం చదవం. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయిందా యోబు గారు వైఫ్ది, యోబు గారి భార్యది అక్కడితో అయిపోయిందా? లేదు. అయిపోతే బాగానే ఉండును. యోబు గారి భార్య చాప్టర్ అక్కడితో అయిపోతే మనం ఈరోజు చెప్పుకోం. తర్వాత మళ్ళీ అక్కడ ఆవిడ గురించి ఎక్కడ ఎంట్రన్స్ వచ్చిందంట, 40 అధ్యాయుల తర్వాత, అంటే 2వ అధ్యాయంలో ఆవిడ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. కానీ 42వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆమె ఉందని అనుకోవాలి కదా. ఎందుకంటే యోబు శ్రమ తీరిందంటే ఆమె శ్రమ కూడా తీరిపోయినట్లే కదా. యోబుకు మరలా ఆశీర్వాదం వచ్చిందంటే ఆమె కూడా ఆశీర్వాదం వచ్చినట్లే కదా. ఎందుకంటే యోబు శరీరంలో శరీరం, యోబు నారి. ఆమె యోబు గారి యొక్క శరీరంలో ఏకత్వం కలిగి ఉంది కాబట్టి, వాళ్ళిద్దరు ఏక శరీరం అయినారు కాబట్టి యోబు గారి శ్రమలు ఎప్పుడైతే తీరిపోయాయో ఆమె శ్రమలు కూడా తీరిపోయినాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. మనకి చూసినట్లయితే 42వ అధ్యాయంలో యోబుకి దేవుడు ఏం చేశాడు, మళ్ళీ క్షేమస్థితిని దయచేశాడు, మునుపటి కంటే ఎక్కువగా అతన్ని ఆశీర్వదించాడు. మరి యోబు గారి భార్య కూడా మునుపటి వైభవం మళ్ళీ వచ్చిందని మనకి పనిగట్టుకుని మనం చెప్పవసరం లేదు కదా. ఈ యోబు గ్రంథం 42వ అధ్యాయంలో నేను మనం ధ్యానించుకున్నటువంటి విషయాల్లో ఒకసారి మనం చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా దేవుడు అతనికి దయచేసును, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. అంటే అతనికి దయచేయడంటే అతని భార్యకు కూడా దేవుడు ఇచ్చినట్లే కదా. హల్లెలూయా. దేవుడు యోబుకి మళ్ళీ క్షేమస్థితిని దయచేశాడు, మునుపటి కంటే ఎక్కువగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఆయన భార్యకు ఆయనకి ఇస్తే ఆయన భార్యకి ఇచ్చినట్లే కదా. కాబట్టి మరి ఇప్పుడు ఆమె అన్ని విషయాల్లో ఏం చేసిందంట, రెట్టింపు భాగ్యవంతురాలైంది. ముందున్నటువంటి భాగ్యవంతురాల కంటే, ముందున్నటువంటి పని వాళ్ళ కంటే, ముందున్నటువంటి ఆస్తి అంతస్తుల కంటే డబల్ అయిపోయి అప్పుడు ఉన్నటువంటి గృహానికి యజమానురాలు ఈవిడే, ఇప్పుడు ఉన్నటువంటి గృహానికి యజమానురాలు ఈవిడే. మళ్ళీ ఏం చేశాడు దేవుడు, చూడండి, మళ్ళీ 7 కొడుకులు 3 కూతుళ్ళని దేవుడు అనుగ్రహించాడు. 42వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఆమె కూతుళ్ళంత సౌందర్యవంతులు దేశంలోనే లేరంట, తరతరాలకు నిలిచిపోయే ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుందనమాట. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చివరిలో దేవుడు ఆమెని ఏమీ అనలేదనమాట.
ఎవరు యోబు గారు అయితే మూర్ఖులల్లా మాట్లాడకను మాట అయితే అన్నాడు, కానీ యేసుప్రభు ఎక్కడ కూడా నన్ను ఇలాగ అన్నది అని ఆయన పగబెట్టుకుని నన్ను ఇలాగ నువ్వు ద్వేషించావు, నన్ను తిట్టమని చెప్పాను అని అసలు ఆమెని చూడండి. మనం కూడా మన పిల్లల తొందరపాటులోను కొంచెం మనల్ని తిడతా ఉంటారో పడతా, ఏదో కోపంలో ఏదో మాట అంటారు, మనం పట్టించుకుంటామా, సరేలే అని చెప్పి విడిచిపెట్టేస్తాం. అలాగే దేవుడు ఏం చేశాడు, యోబు గారి భార్యని ఎంతో ప్రేమించాడు. ఆమె అన్న మాటను అసలు పట్టించుకోలేదైనా, అసలు గుర్తుపెట్టుకోలేదైనా, అసలు దాన్ని లెక్క చేయలేదన్నమాట. హల్లెలూయా. ఏమనలేదన్నమాట. కానీ యోబు స్నేహితులు మరి దేవుడి గురించి యోబు స్నేహితులు దేవుడి గురించి సరిగ్గా పలకలేదని చెప్పి వారిని పైన ఏం చేయడం, దేవుడు కోపం మండిపడ్డదంట. దేవుడు స్పష్టంగా చెప్తాడు. కానీ ఆ యోబు స్నేహితులు దేవుని గురించి సరిగ్గా పలకలేదు, కోపం పడ్డారు. దేవుడు మరి వాళ్ళు బలిస్తే కానీ, వాళ్ళ కోసం యోబు ప్రార్థన చేస్తే కానీ వాళ్ళకి క్షమాపణ దొరకలేదు. కానీ యోబు గారి భార్య గురించి ఎక్కడ కూడా కోపడ్డట్టు కానీ అసలు ఆయన ప్రస్తావనే లేదు, యోబు గారి భార్య ప్రస్తావన. ఆశ్చర్యం కదా. మరి దేవుడే ఆమెను ఏమనలేదంటే, దేవుడే ఆమెకేమి తీర్పు తీర్చలేదంటే, దేవుడే ఆమె మాటను లెక్క చేయలేదంటే, దేవుడే ఆమె మీద కోపపడలేదంటే, మరి ఆ దేవుడు ఎంత కృపామయుడు. ఆమె పరిస్థితిని చూసి దేవుడు బహుశా జాలిపడి క్షమించేశాడేమో. మనమే ఇంకా క్షమించలేకపోతున్నాం. హల్లెలూయా. హలో నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, మనమే ఇంకా క్షమించలేకపోతున్నాం యోబు గారి భార్యని. కానీ దేవుడు ఎప్పుడూ క్షమించేసాడు తెలుసా. దేవుడికి క్షమించేసాడు కాబట్టే 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. దేవుడికి క్షమించేసాడు కాబట్టే ఆమె స్థితిని డబల్ చేశాడు, ఆమె ఇల్లుని డబల్ చేశాడు, ఆమె ఆశీర్వాదాన్ని డబల్ చేశాడు, మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడు, మళ్ళీ అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. కానీ ఈ రోజుకి కూడా వాక్యం వినిచినటువంటి నువ్వు నేను యోబు గారి భార్యను క్షమించలేకపోతున్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మరి ఈ రోజున ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆర్థిక సమస్యలకి ఈ వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉన్నదండి. మనము కూడా సేమ్ యోబు గారి భార్య లాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంటున్నాం చాలాసార్లు. యోబు గారి భార్యలకు తొందరపాట్లు పడినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటుంటాయి. యోబు గారి భార్యలుగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటుంటాయి. యోబు గారి భార్యలుగా మన బంధువులందరూ వదిలివేసి ఉండొచ్చు, అందరూ మనల్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు. మనకి మిగిలింది ఎవరంటే యేసయ్య. ఎట్లాగా? ముళ్ళ కిరీటంతో శరీరం అంతా దున్నబడినటువంటి వ్యక్తిగా, మరి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించి చివరికి ప్రాణాన్ని పెట్టేశాడు ఆయన. అక్కడితో అయిపోయిందా? లేదు, ఓడిపోయాడు, సమస్తం కోల్పోయాడు, అయిపోయింది అనుకున్నారు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. డబల్ ఆశీర్వాదాలు అన్నమాట. హల్లెలూయా. మనకేం చేశాడంట? ఈ జీవనం కాదు, నిత్య జీవనం, ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడంట దేవుడు. ఈ మాత్రం జీవితమే కాదు. హల్లెలూయా. ఇక్కడ యోబు ప్లేస్లో యేసుప్రభువుని చూసుకున్నట్లయితే, యోబు గారి భార్య ప్లేస్లో మనల్ని చూసుకున్నట్లయితే, మనకు వచ్చినటువంటి యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు కొంతకాలం మనకి బాగానే ఉండొచ్చు, చాలా అన్నీ అనుకున్నవి అయిపోవచ్చు, ఉద్యోగం వచ్చేయచ్చు, పిల్లలు పుట్టేయచ్చు, సమస్తము కూడా మీరు పొందుకుని ఉండొచ్చు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని శ్రమల వల్ల మీకున్న కొన్ని విషయాల్లో సమస్తం కోల్పోయి ఉండొచ్చు. కానీ మీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ మీ వెంట ఉండొచ్చు. మీరు సమస్తం కోల్పోయినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని పలకరించేవాళ్ళు లేకపోవచ్చు, ఆదరించేవాళ్ళు లేకపోవచ్చు. ఈరోజున ప్రజెంట్ మీరు ప్రస్తుతం అటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారేమో. అయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు భార్యలాగా నిజంగా తొందరపాటు పడుతున్నాం మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద. మరి చాలాసార్లు తొందరపాటులో, ఆవేశంలో ఏదో అనేసేసి, ఆవేశంలో ఇంకా నా వల్ల కాదు, నేను విడిచిపెట్టేస్తాను, ఇంకా నేను విశ్వాసం ఉంచలేను, ఇంకా నేను అని చెప్పి మీరు తొందరపాట్లు ఏదైనా అనుండొచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని క్షమించేస్తున్నాడు. దేవుడు వాటన్నిటిని తుడిచివేస్తామన్నాడు. వాటన్నిటిని తుడిచివేసి ఏం చేస్తున్నాడంట? మరలా క్షేమస్థితిని, యోబుకి క్షేమస్థితి ఇస్తున్నాడంటే వాళ్ళ భార్యకి ఇచ్చినట్లే, యోబుకి 2 ఇచ్చాడంటే వాళ్ళ ఆయనకి ఇచ్చినట్టే. ఇంతకు యోబు గారికి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారండి భార్య లేకుండాను? అంటే యోబు గారి భార్య వల్లే కదా పిల్లలు పుట్టారు మళ్ళీని. అంటే ఆమె కష్టంలో విడిచిపెట్టలేదు ఆయన్ని, బాధల్లో విడిచిపెట్టలేదు ఆయన్ని, ఉన్నతమైనటువంటి సంపన్నమైన స్థితిలో విడిచిపెట్టలేదు ఆయన్ని, ఆమె పెంట మీద ఉన్న విడిచిపెట్టలేదు ఆయన్ని. చూసారా, ఆయన పెంట మీద ఉన్న కూడా ఆమె విడిచిపెట్టలేదు. ఆమె భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నా కూడా ఆమె విడిచిపెట్టేలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి ఈరోజు మనకి. నా ప్రియమైనటువంటి సహోదర, స్నేహితులారా, ఈరోజు యోబు భార్య వంటి స్వభావం, యోబు భార్య అంత గుణవంతురాలుగా మీరు ఉండగలుగుతున్నారా? యోబు భార్యకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం. యోబు భార్యకు ఉన్నటువంటి సహనాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం. యోబు భార్యకు ఉన్నటువంటి ఆ తత్వాన్ని, అటువంటి సహనాన్ని, అటువంటి మరి చూడండి, ఒక్క మాటతోటి నోరు మూసేసిందాము. మళ్ళీ ఎక్కడ 42 అధ్యాయుల వరకు అసలు ఎక్కడ నోరు తెరలేదు. ఇంకా ఫైనల్లో కూడా ఎక్కడ
అలా నోరు మూసి కూర్చొని ఏం చేస్తాడో దేవుడు చూద్దాం అని చెప్పి ఓపికతోటే భర్తకి సహకారిగానే ఉండిపోయింది. సహకారిగా అంటే ఉన్నతమైన గృహంలో సహకారిగా కాదండి, గొప్ప ఇంట్లో ఇల్లాలుగా లేదు ఆవిడ. పెంట మీద కాపురం చేస్తున్నాము వచ్చి, పెంట మీద భర్తతో ఉన్నది, పెంట మీద భర్త బక్కనే ఉన్నది, పెంట మీద భర్త ఆ శ్రమల్లో బాధల్లో అలా చూస్తూ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండి రోధిస్తూ వేధిస్తూ బాధిస్తూ మనసు నలిగిపోయి నిద్ర లేక ఆహారం లేక ఎంత నలుగుతున్నది చూస్తారు. అదండి అసలైనటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు చెప్పాడు, నీ దేవుడని యెహోవాను సేవించినట్లయితే నీలో నుంచి రోగమును తీసివేస్తాను, నీ పానమును దీవిస్తాను, నీ ఆహారం దీవిస్తానని చెప్పాడు. మరి దీవించాడా దేవుడు? మామూలుగా దీవించలేదండి, రెండంతలు. ఆమెకున్న కుమార్తెలంట దేశంలోనే అందగత్తెని దేవుడిచ్చాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున మన జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయా, బాధలు ఎదురవుతున్నాయా, తొందరపడిపోతున్నామా మనం? కాబట్టి దేవుడు ఏ ప్లేస్లో పెట్టాడు ఆ ప్లేస్లో ఉండటానికి మనం ఇష్టపడాలి. దాటి వెళ్ళిపోకూడదు, తొందరపడిపోకూడదు, పరిగెత్తిపోకూడదు. కాబట్టి యోబు గారి భార్య విషయంలో ఈ రోజున మీరు జడ్జిమెంట్ చేసిన వాళ్ళుగా ఉన్నారా? అడగండి. యేసయ్యా క్షమించేసయ్యా. నిజమే, యోబు గారి భార్యని చాలా తక్కువ అంచనా వేశాను నేను. యోబు గారి భార్య అంటే ఒక ఆర్డినరీ పర్సన్గా చేశాను నేను. యోబు గారి భార్యని చాలా తృణీకరించిన ఇంతకాలం యోబు గారి భార్యని ఎంతో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. యేసయ్యా నన్ను క్షమించేసయ్యా. ఆ యోబు గారి భార్య ఎవరో కాదు, మనమే. మనల్ని మనం చాలా దూషించుకున్నాం ఇంతవరకు, మనల్ని మనం చాలా తక్కువ అంచనా వేసుకున్నాం ఇంతవరకు. ఆ యోబు గారి భార్య ప్లేస్లో ఉన్నది మనమే. దేవుణ్ణి విషయాలు కొన్నిసార్లు తప్పడడుగులేసాం. కాబట్టి ఈ రోజున దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి నిలబడి. కాబట్టి దేవుడు ఆమె యొక్క అసలు ఆమె అన్న మాటను కూడా పట్టించుకోలేదు దేవుడు. వెంటనే నోరు మూసుకుందామే, పశ్చాత్తాపడి ఉండొచ్చు, అయ్యో తొందరపడ్డాను అనుకుండొచ్చు, ఆమె సరి చేసుకుంది ఏమో తెలియదు. కానీ అట్లాగే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే అని చెప్పి తట్టుకోవటానికి తీర్మానించుకుంది. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకుని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆశీర్వాదం తెచ్చుకోవడం అన్నది చాలా గ్రేట్ అండి అసలని. ఈరోజు చాలామంది ఆశీర్వదించబడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దేవుడు పిలుస్తున్నాడు తిరిగి రమ్మని. ఈరోజున ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు దిగజారిపోయారా? విశ్వాసంలో సన్నగిలిపోయారా? చూడండి, యోబు భార్య యోబుని విడిచిపెట్టలేదండి, అది గ్రేట్నెస్. యోబు భార్య యోబుకి దూరం అయిపోలేదండి, తన తల్లిదండ్రులకు దూరం అయిపోయింది. అయ్యో ఇంక ఈయన గురుపులు వచ్చేసాయి, ఈయనకి బాధలు వచ్చేసాయి, కాబట్టి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతాను, నేను నా తల్లిగారింటికి ఉంటాను. నా తల్లిగారింటికి వెళ్ళలేదు. యోబు భార్య విడిచిపెట్టేసి యోబుని తల్లిగారింటికి వెళ్ళిపోదు, తల్లి దగ్గరికి వెళ్ళిపోదు. ఆమె ఏం చేసిందంట, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నన్ను ఆదరించకపోయినా, ఎవరు నాకు లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా కూడా నా భర్త దగ్గరే నేను ఉంటాను, నా భర్తతోటే నేను ఉంటాను. శ్రమలో, వేదనలో, దుఃఖములో అతనితోటే ఉంటాను. అతనే నా జీవితం, అతనే నా సర్వస్వం. దేవుని మీద అన్నా కొంచెం ఆమెకి బాధ కలిగింది, కానీ భర్త మీద ఆమెకి భర్తను విడిచిపెట్టేయాలని కానీ భర్తని ఏదో అనాలన్నటువంటి మాట ఆశ అసలు ఆమెకి లేదు. హల్లెలూయా. ఆయన పడుతున్నటువంటి బాధ నుంచి నివారణ పొందేస్తే బాగుండు, ఇంకెలా బ్రతికి బాధపడి కంటే చనిపోతే బాగుండు, అప్పుడన్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఆయన అప్పుడన్నా కొంచెం రెస్ట్ అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ తొందరపట్ల మాట అన్న తప్ప ఆమె ఉద్దేశం వెనక ఏమీ కూడా తప్పు కనిపించలేదు దేవునికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడల అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను అన్నాడు దేవుడు. కాబట్టి నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్తున్నాడు. ఇన్ని మాటలు సెలవిచ్చినటువంటి దేవుడు మర్చిపోతాడా, విడిచిపెట్టేస్తాడా? కాబట్టి లేట్ అవుతుందని తొందరపడుతున్నారా, ఆలస్యమైపోయింది అనుకుంటా ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి ఎలిజబెత్ జకర్యాల జీవితాల్లో దేవుడు ఎంత అద్భుతం చేశాడు. గర్భమును పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. అలాగే యోబు గారి జీవితంలో చూసినట్లయితే మొదటి అధ్యాయంలో కోటీశ్వరుడు, అతడే గొప్పవాడు. రెండో అధ్యాయంలోకి పెంట మీదకి వచ్చేసాడు. రెండో అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు కూడా అతని పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎంత దీనంగా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే, మరంత క్లిష్ట పరిస్థితుల్లో, అంత కష్ట పరిస్థితుల్లో ఎవరు తోడున్నారంట? ఎవరు కూడా తోడులేరు. కేవలం తన భార్య మాత్రమే ఉన్నదంట. నిజంగా
ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అతను కనీసం తినడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉండి ఉంటాడు. అసలు పెంట మీద ఉన్నాడంటే, ఒక బూడిద చల్లుకుంటున్నాడంటే అతనికి ఎంత దురద కలిగి, ఎంత బాధ కలిగి, ఎంత వేదన కలిగి ఉంటాడు. మరి ఆ వేదనలో పాటు పక్కనే ఉన్నటువంటి భార్య అతనికి సేవ చేస్తూ, అతనికి పరిచర్య చేస్తూ, అతనితోటే ఉంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఒకవేళ అతని మధ్యలో ఎక్కడన్నా నిద్రపోతున్నాడా లేదా, అసలు అది ఎలాగున్నాడు, ఎంత ఆ నలుగుతూ ఉన్నాడు, ఎంత బాధపడుతున్నాడు చెప్పి అతనికి ఏ ఇసునికర్ర వేసిందో, మరి ఏం చేసిందో, ఎంత మరి నలిగిపోయి, ఎంత బాబాయ్ అసలు చెప్పలేమన్నమాట. అయ్యోబు గారి భార్య మరి ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నదో కానీ. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు ఈ రోజున ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామా? ఈ రోజున అయ్యోబు గారి భార్య అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. మూర్ఖురాలండి. భర్త అంత బాధలో ఉంటే అలాగనేస్తుంది ఏంటండి ఆవిడ? ఆలోచన చేయొద్దండి, ఎంత సహాయకురాలుగా ఉండాలి. మీరుండండి, వెళ్ళి అక్కడ తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది. మీరుండండి అక్కడ, నిద్రలేని రాత్రులు గడపండి. అటువంటి క్లిష్ట పరిస్థితులు, అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు మీరైతే ఏమంటారంటే, నేను నా వల్ల కాదు, ఇంకా ఈ నెలగా పోతాడో నేను మా అమ్మగారింటికి పోతానని చెప్పి వెళ్ళిపోతారు చాలామంది. కానీ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వండర్ఫుల్ విషయం ఏంటంటే, ఆమె చాలా దీనత్వం, సహనము, ప్రేమ కలిగి ఉంది కాబట్టి ఒక బంధానికి, ఒక నిబంధనకి కట్టుబడి ఉంది. ఆమె నిబంధన చేసుకుంది, సావైనా బ్రతికైనా నీతోటే, నీ ఉన్నంతకాలం, నీలో ప్రాణం ఉన్నంతకాలం నీతోటే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ పెంటే నా పెంట, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నీ శ్రమలే నా శ్రమలో, నీ బాధలే నా బాధలో, నీ ఐశ్వర్యమే నా ఐశ్వర్యం అనేటువంటి స్థితిలో కొనసాగుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్త్రీ యోబు గారి భార్య. కాబట్టి యోబు గారి భార్య గురించి ఇంతకాలం మీరు చాలా చెడ్డగా విన్నారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున వాక్యం వినిచినటువంటి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఒకసారి వాక్యం వినిచినటువంటి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయండి. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం ఆ వాక్యాన్ని మనం అనుసరించున్నామా? ఆ వాక్యానుసారపరంగా మనం జీవిస్తూ ఉన్నామా? కాబట్టి ఈ రోజున యోబు గారి భార్యని చెడ్డగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యోబు గారి భార్యని ఎవరన్నా పట్టించుకోకుండా, మరి యోబు గారి భార్యని చాలా మంచిది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లేరు. ఖచ్చితంగా మనందరం కూడా యోబు గారి భార్యని దూషించిన వాళ్ళమే, ద్వేషించిన వాళ్ళమే. కాబట్టి ఆ యోబు గారి భార్య ప్లేస్లో ఉన్నది ఎవరో కాదు, మనమే. కాబట్టి వాక్యానుసారంగా మనం ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేద్దాం. యేసయ్యా, నిజమే, నన్ను నేనే దూషించుకున్నాను, నేనే అటువంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు శ్రమ వచ్చినప్పుడు తొందరపాటులో కొన్ని మాటలు అనేసా. కానీ నువ్వు అన్నింటిని క్షమించి మరలా నాకు ఉన్నతమైన స్థితినిచ్చావు, మరలా నాకు ఉన్నతమైన జీవనిచ్చావు, మరలా నా పొజిషన్ని నువ్వు గుర్తు చేసుకున్నాను, జ్ఞాపం చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించావు అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేద్దాము. మరి ప్రతివారు చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని విన్నారు ఈరోజు. దయచేసి వాక్యాన్ని మరలా వినండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని జడ్జ్మెంట్ చేయకండి, ఎవరిని తీర్పు తీర్చకండి. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నదో, ఏ విషయంలో తొందరపాటు పడ్డారో, ఏ విషయంలో వాళ్ళు అలా చేశారో, ఏ పరిస్థితిని బట్టి అలా మాట్లాడి ఉండొచ్చు, ఏ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తించారో, నిజం నిలకడ మీద తెలుస్తుంది. కాబట్టి కొంచెం నిలబడండి, ఆలోచించండి. వెంటనే జడ్జ్మెంట్ చేయకండి, ఎవరిని కూడా వెంటనే తీర్పు తీర్చేయకండి. ఈరోజు యోబు గారి భార్యని అందరూ కూడా తప్పుడు తీర్పు తీర్చినటువంటి వాళ్ళే కనబడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి యోబు గారి భార్య వెనకాలకి వెళ్ళి ఆమె పక్కన ఆమె చెయ్యి పట్టుకుని అప్పుడు ఆలోచించండి, అప్పుడు మాట్లాడండి. అసలు ఆమె ఏ పొజిషన్లో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఎటువంటి బాధను అనుభవించిందో, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అనుభవించిందో. 10 మంది పిల్లల సమాధులు తవ్వుతూ ఉంటే ఆ తల్లి చూస్తా ఎలా ఉండుంటుందో అసలని ఆలోచన చేశారా? మా అన్నకి దెబ్బ తగిలిందండి, అమ్మో అంటారు. మా పిల్లలకి కాలు గీసుకుందండి, అమ్మో అంటుంటారు. అటువంటి 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో ఒకసారి ఆలోచన చేశారా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను కూడా ఊహించలేదు యోబు గారి భార్య గురించి చెప్తానని. కానీ ఉదయకాల సమయంలో ఆ యోబు గారి భార్యని తలుచుకున్నప్పుడు ఈవెన్ మా నాన్నగారు చనిపోయినా కూడా నాకు కళ్ళంటి నీళ్ళు రాలేదు. కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నా హృదయం తరించిపోయింది. నిజమే, ఒక మనిషిగా ఆమె ఎంత వేదన, బాధ అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఒక మనుషులుగా, ఒక హృదయం ఉన్నటువంటి వారిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఇల్లాలుగా మీరు కూడా ఆలోచించిన అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఏం చేస్తారు? అటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం దేవా. మాదంతా జడ్జిమెంటల్ మెంటాలిటీ నా ప్రభా. ప్రతి వారికి తీర్పు తెచ్చేస్తాం, ప్రతి వారిని నా ప్రభా తప్పుగా అర్థం చేసుకుంటాం, తొందరపడిపోతుంటాం. ఇంతకాలం యోబు గ్రంథం చదివినప్పుడు ఎప్పుడు మేము యోబు భార్య నా ప్రభా ఆమె ఒక మూర్ఖురాలుగానే మేము ప్రింట్ వేసేసాం, ఒక ముద్ర వేసేసాం. ఎక్కడ విన్నామా ప్రభా? ఎవరు చెప్పినా యోబు భార్య అంటే ప్రభా మూర్ఖురాలు అని చెప్పి, ఆమె చాలా మన ప్రభా తొందరపడతానం కలిగిందని చెప్పి. కానీ నువ్వు ఎప్పుడు ఆమెని చెడ్డదానిగా చూడలేదు, ఆమెను క్షమించేసావు నువ్వు. అసలు ఆమె అన్న మాటను పట్టించుకోలేదు ఏసయ్య. మళ్ళీ మంచి పిల్లల్ని ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చేసావు, మంచి సంపన్న స్థితిని ఇచ్చేసావు, మంచి గొప్ప స్థితిని మళ్ళా అనుభవించటకు వాళ్ళకి సహాయం చేసావు. నువ్వెంత గొప్ప దేవుడు వేసే, ఎంత కృపగలిగిన దేవుడు వేసే. మేము దేనికి అర్హులం కామో మళ్ళీ దానికి అర్హతనిస్తావు. మరి నిజంగా యోబు గారి భార్య అయిన ప్రభా ఆమె ఎంతో మరి నలిగిపోయి ఒక మాట అనేసి తొందరపట్ల నువ్వు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆమెకు అర్హత లేకపోయినా మరి నా ప్రభా ఆమెకు మళ్ళా ఆ సంపన్నమైనటువంటి మొదటి స్థితి కంటే రెండంతల ఆశీర్వాదం ఇచ్చాను తండ్రి. మళ్ళీ మంచి పిల్లల్ని ఇచ్చావు, అందమైనటువంటి పిల్లల్ని ఇచ్చాను తండ్రి. మరి నా ప్రభా అందమైనటువంటి పిల్లల్ని ఆమెకు అన్నదంటే ఆమె ఎంత మరి సౌందర్యవంతురాలు ఉంటుంది నా ప్రభా. ఆమెకి ఎంత గుణవంతురాలై ఉంటుంది నా ప్రభా. ఆవిడ ఎంత జ్ఞానవంతురాలై ఉంటుందో, ఆమె ఎంత వాక్యాన్ని పఠించిన తల్లి ఉంటుంది నా ప్రభా. ఆమె ఎంత వాక్యానుసారంగా జీవించిన ఆమె ఉంటుందో, ఆమె ఎంత భక్తురాలో ఉంటుందో, ఎంత ప్రార్థనా పరులలో ఉంటుందో. ఆమెను జ్ఞాపకం చేసుకున్నావు, ఆమెను ఆశీర్వదించావు. మరి నా ప్రభా ఆమెకు కూడా నా ప్రభా యోబు శ్రమల్లో మరి పాలు పంచుకుంది కాబట్టి ఆమెను కూడా నా ప్రభా నువ్వు ఆశీర్వదించావు నా తండ్రి. యోబుతో పాటే ఉంది కాబట్టి నా ప్రభా యోబుతో పాటు సమానంగా ఆమెను కూడా ఆశీర్వదించావు. యోబుకి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని ఆమె కూడా ఇచ్చిన్నావు నా ప్రభా. మళ్ళీ అదే గృహానికి, అటువంటి గృహం కంటే ఇంకా పెద్ద గృహానికి, అటువంటి ఉన్నతమైన స్థితికి మళ్ళీ యజమానురాలుగా నువ్వు చేసి నా ప్రభా. ఈరోజు నా వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో మరి నా ప్రభా వారందరి స్థితిగతులు నువ్వు మారుస్తున్నందుకు వందనాలు. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది 30, 60, 100 మరి నా ప్రభు నువ్వే ఫలింప చేయమని, దీవించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ఆత్మచేత నడిపించిన అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభు ఈ యొక్క వర్తమానం అంతా ఆది నుండి అంచె నిమిషం వరకు ఉండినట్లు నువ్వు సహాయం చేయమని, నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని మరలా ఎవరైతే వింటున్నారో వారందరూ ఆశీర్వదించబడేటకు యోబు గారి భార్య పట్ల ఉన్నటువంటి నిర్ణయాన్ని అందరూ మార్చుకుని మరి ఒక క్రమంగా పద్ధతిగా నా ప్రభా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా యోబు భార్య యోబుని ఎలాగైతే విడిచిపెట్టలేదు మేము కూడా నిన్ను పట్టుకుని నా ప్రభా శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి నా ప్రభా ఏదొచ్చినా కూడా విడిచిపెట్టుకుని నిన్ను వెంబడించేటువంటి జీవితాలు ఇక్కడ ఉన్న నాకు మాకు ప్రతి వరకు అనుగ్రహించి మరి నా ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకొని నా ప్రభా ఇక్కడ ఎవరైతే వాక్యం ఇచ్చిన వాళ్ళు ఆర్థిక సమస్యలో కృంగిపోయి మగ్గిపోయి నా ప్రభా నలిగిపోయి ఉన్నారో యేసు నామములో వారందరికీ విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వు విడుదలను ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి వారికి విడుదలను బ్రేక్ త్రూని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి ప్రతి వారు ఇప్పుడే విడుదల పొందుదురు కాక తండ్రి. యేసు నామములో నీ అభిషేకపాత్మ ప్రతి వారి మీద కుమ్మరించి ఘనత మహిమ ప్రభావాలు మీద తెచ్చుకోనమని మా రక్షకుల ప్రభు యేసుక్రీస్తు వారి నామమున నడుచుకు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.